రాధిక్ గారి దగ్గర 5,500 ఉంటే, శృతి గారి దగ్గర 5,000 ఉంటే, మా రఘుపతి దగ్గర 3,000 ఉన్నాయి కాబట్టి నువ్వే ఎక్కువ ఖర్చు పెట్టావు కాబట్టి కంగ్రాచులేషన్స్ రఘుపతి. ఈ రౌండ్ విన్నర్ కూడా నువ్వే. కానన్న గిఫ్ట్ తీసుకుంటా. ఇప్పుడు చంద్రముఖి గారు వస్తారు, నీకు అద్భుతమైన గిఫ్ట్ తీసుకొస్తారు. ఆ గిఫ్ట్ తీసుకుని ఆనందపడతావు. నువ్వు ఆనందపడి నీ ప్లేస్కి వెళ్ళిపోతావు. ఓకే, వెనక్కి తిరిగి చంద్రముఖి గారికి వేసి చూడమ్మా. నీకోసం అద్భుతమైన రీఛార్జబుల్ ఫ్యాన్ తీసుకొచ్చా. ఓకే, కంగ్రాచులేషన్స్. శృతి గారు, ఇలా గిఫ్ట్ల మీద గిఫ్ట్లు రఘుపతి గెలుచుకుంటుంటే మీకు ఏమనిపిస్తుంది? నా ఫేట్ ఈ రోజు బాలేదు కదా. ఏం కంగారు పడకండి, ఎందుకంటే ఇప్పుడు మీకోసం టాస్ రాబోతోంది కదా. సో ఇప్పుడు శృతి అండ్ రాధిక, ప్లీజ్ కమ్ హియర్. ఓకే, సో శృతి ఓ పక్క, రాధిక ఓ పక్క ఉన్నారు. ఇద్దరి మధ్యలో 500 రూపీసే తేడాగా ఉంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, టాస్ గెలిచిన వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న 1000 రూపీస్ని వేరే వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చేస్తారు. అంటే వాళ్ళు ఏ టాస్క్ చేయకుండా, ఏం పెర్ఫామ్ చేయక్కర్లేకుండానే వాళ్ళ అకౌంట్లోంచి 1000 పోతుంది. ఇంకోళ్ళకి పాపం దురదృష్టవశాత్తు వాళ్ళ అకౌంట్లో పడుతుంది. సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో 500 రూపీస్ డిఫరెన్స్ ఉంది. అండ్ అది కూడా రాధికాకే ఎక్కువనే కాబట్టి నువ్వే టాస్ పిలవాలి. డక్కా నెంబర్ 1. నెంబర్ 1 ఇక్కడ బాగా ఫిక్స్ అయి ఉన్నారండి, బాగా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈవిడ లక్ గురించి ఈవిడికి బాగా తెలుసు కాబట్టి మీకేం వస్తుందో చూద్దాం. ఆవిడ నెంబర్ 1 కోరుకున్నారు. సో నెంబర్ 1 డక్కా. ఇట్ ఈస్ నెంబర్ 1. రాధిక, ఇప్పుడు నీ దగ్గర 5,500 ఉన్నాయి. అందులో 1000 తీసేసి వీళ్ళిద్దరు ఎవరికి ఇస్తావు? టాప్ స్కోరర్ కింద ఉన్నాడు కదండి. నాన్న చిట్టి, ఎంత దయాహృదయాలు చూసావు ఆవిడ. సో రఘుపతి, నీ దగ్గర ఇప్పుడు 3,000 రూపీస్, ఈవిడ ఇచ్చిన తర్వాత 4,000 రూపీస్. సో కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నారమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వీళ్ళు మా ఊళ్ళో కాదమ్మా. సో రాధిక్ గారు, మీ దగ్గర ఇప్పుడు 5,500 రూపీస్ ఉన్నాయి. అందులోంచి 1000 ఇప్పుడే రఘుపతికి ఇచ్చారు కాబట్టి మీ స్కోర్ 4,500 అయింది. సో లాస్ట్ రౌండ్లో మ్యాక్సిమం ఖర్చు పెట్టండి, లీస్ట్ స్కోర్కి రండి, ఈ ఎపిసోడ్ విన్నర్ అవ్వండి. సో ఆర్ఎస్ బ్రదర్స్, నేనే నెంబర్ 1లో ఇప్పుడు వీళ్ళు లాస్ట్ రౌండ్కి వచ్చేసారు. అండ్ ద లాస్ట్ రౌండ్ ఈజ్ బాస్ గుండు బాస్. మీ అందరికీ ఫైనల్ టచ్ ఇవ్వడానికి మా గురువు గారు సిద్ధంగా ఉన్నారు. లాస్ట్ రౌండ్ రూల్స్ ఆయనే చెప్తారు. సో ఆ రూల్స్ ఏంటో తెలుసుకుందామా? మీరు నోరు వెళ్ళబెట్టుకుని చూసిన సినిమాల్లోంచి మేము అడిగే క్వశ్చన్కి 10 సెకండ్ల లోపులో కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. చెప్పలేదు భయంకరమైన కరెక్ట్ ఆన్సర్ చెప్తే 500 మైనస్, రాంగ్ ఆన్సర్కి 500 ప్లస్. నేను 8 క్వశ్చన్లు అడుగుతాను మిమ్మల్ని. ఆ 8 క్వశ్చన్లు మీరు జాగ్రత్తగా వినండి. అంటే ఫస్ట్ క్వశ్చన్ వినగానే 10 సెకండ్స్ టైం ఉంటుంది. మీరు బజర్ ప్రెస్ చేశాక ఆ 10 సెకండ్స్లో కరెక్ట్ ఆన్సర్ ఆలోచించి చెప్పండి. సో ఫస్ట్ క్వశ్చన్, చంపక్ సేట్ క్యారెక్టర్లో నటించిన బ్రహ్మానందం గారు ఏ సినిమాలో కనిపిస్తారు? రఘుపతి, your time starts now. దూకుడు. ఏంటది? దూకుడు. దూకుడు ఇస్ ద రైట్ ఆన్సర్. సో 4,000 ఉన్న రఘుపతికి ఇప్పుడు 500 రూపీస్ ఖర్చు పెట్టేశాడు కాబట్టి 3,500కి వెళ్ళాడు. సెకండ్ క్వశ్చన్, విక్రమార్కుడు సినిమాలో హీరో దొంగగా చేసి వ్యక్తి రవితేజ. ఆయన పూర్తి పేరేంటి? బజర్ ప్రెస్ చేసావు నాన్న. సో హీరో పేరేంటి? అత్తిలి సత్యబాబు. అత్తిలి సత్యబాబు ఇస్ రైట్ ఆన్సర్. అంటే ఈ వ్యక్తి బాగా తింటాడు, బాగా ఏళ్లాడతాడు, బాగా సినిమాలు చూస్తాడు. అంటే బేసిక్ గా ఇవే చేస్తూ ఉంటాడేమో. అండ్ డబ్బులు కూడా బాగా ఖర్చు పెడుతున్నాడు. కాలేజ్కి వెళ్ళాడు. ఇంకా అసలు అది ఆప్షన్ వేరమ్మా. చాలా చేస్తున్నామన్నా. రఘుపతి, కంగ్రాచులేషన్స్. నీ దగ్గర 3,500 రూపీస్ ఉన్నాయి. ఇప్పుడు అందులో 500 రూపీస్ ఖర్చు పెట్టావు. పాపలు, మీరు కొంచెం ఫాస్ట్గా ఆడాలి, ఎందుకంటే ఆయన ఆల్రెడీ 3,000 రూపీసే మిగిలాయి. నెక్స్ట్ వచ్చే 6 క్వశ్చన్స్ కనుక అతను కరెక్ట్గా చెప్పేస్తే అతను 0 అయిపోతాడు, హీరో అయిపోతాడు, వెంటనే 1,00,000 తీసుకెళ్ళిపోతాడు.
అతనికి లక్షకి మధ్యలో మీరిద్దరు అడ్డం పడాలి. అడ్డం ఎలా పడతారో చూద్దాం. సో ఆల్ ది బెస్ట్. థర్డ్ క్వశ్చన్, జూనియర్ ఎన్టీఆర్ పాడిన 3 పాటలు ఏవి? నాకు ఒక్కటే తెలుసు. బజర్ బెస్ట్ చేస్తే వింటా. ఒకటి చెప్పిన రైటేనా? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. వీళ్ళు టెన్షన్ తట్టుకోలేక కౌంట్ డౌన్ వీళ్ళు పాడేస్తున్నారు కానీ ఆన్సర్ చెప్తే 500 మైనస్ అయ్యేవి కదా. సో జూనియర్ ఎన్టీఆర్ పాడిన 3 పాటలు ఒక్కటి తెలుసు. ఏంటది? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? What is the పంచకట్టు? వాట్ ఈస్ దిస్ గేమ్? వాట్ ఈస్ దిస్ గిఫ్ట్స్? వాట్ ఈస్ దిస్ రౌండ్? వేర్ ఇస్ ద పిలక జుట్టు. సో అదుర్స్లో పాట పాడారు. ఓ లమ్మి తిక్కరేగిందా అని యమదొంగలో పాడారు. 1, 2, 3 నేనొక కంత్రిలో పాడారు. ఓకే, అన్నీ నేను చెప్పాక వార్తలు విన్నోళ్ళలాగా తలవపడం కాదు, ఆన్సర్ చెప్పాలి. వెరీ గుడ్, బాగుందమ్మా. అందరూ చప్పట్లు కొడితే ఒక ఎత్తు, రఘుపతి కొడితే ఇంకో ఎత్తు. ఎందుకంటే ఇప్పుడే జస్ట్ నౌ 1,00,000 మిస్ అయిపోయావు. 3 క్వశ్చన్స్ అయిపోయాయి, 5 క్వశ్చన్సే ఉన్నాయి. అంటే నువ్వు 1,00,000 దగ్గరికి వెళ్ళలేవు. సో లెట్స్ సీ ఇవాళ ఎపిసోడ్ విన్నర్ ఎవరైనా అవ్వచ్చు. ఇప్పుడు ఈ 5 క్వశ్చన్లో ఎవరైనా చెప్తే రఘుపతి స్కోర్ని ఎవరైనా దాటగలిగితే అప్పుడు చూద్దాం. 4th క్వశ్చన్, లోకనాయకుడు కమల్ హాసన్ కూతురు, సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు కాంబినేషన్లో వచ్చిన చిత్రమేది? అండ్ ఇట్ ఈస్ అగైన్ రఘుపతి. కమల్ హాసన్ కూతురు, రజనీకాంత్ కూతురు కాంబినేషన్లో వచ్చిన సినిమా ఏంటి? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. బజర్ ప్రెస్ చేసావు, 10 సెకండ్స్ టైం అయిపోయింది, ఆన్సర్ చెప్పలేదు. సో నీ అకౌంట్లోకి 500 మళ్ళీ యాడ్ అయిపోతున్నాయి. వై దిస్ కొలవరి D3? ఆవిడ డైరెక్షన్లో కమల్ హాసన్ కూతురు హీరోయిన్గా యాక్ట్ చేసి. రైట్, 4 క్వశ్చన్స్ అయిపోయాయి. అంటే ఇలా ఓన్లీ స్ట్రైట్ తెలుగు సినిమాలే తెలుసండి, అటు నుంచి ఇటు నుంచి డబ్బింగ్ అయిన సినిమాలు తెలియదుగా, అందుకే చెప్పలేదు కదమ్మా. సరే, ఈసారి స్ట్రైట్ క్వశ్చనే అడుగుతాను మిమ్మల్ని. అరుణాచలం సినిమాలో ఎన్ని కోట్లు ఖర్చు పెడితే ఎన్ని వస్తాయి? శృతి. 3,000 కోట్లు ఖర్చు పెడితే 30,000 కోట్లు వస్తాయి. 3, 2, 1 చెప్పు. 3,000 కోట్లు ఖర్చు పెడితే 30,000 కోట్లు వస్తాయి. ఆహా, ఇచ్చేస్తారు తోటకూర కట్ట. అలా కాదు కదా, రాంగ్ ఆన్సర్. అయ్యే, ఓహో, ఆహా, రఘుపతి ఆనందం చూడు. చెప్పక ఒక ఆన్సర్ చెప్పు శృతి. 30 కోట్లు ఖర్చు పెడితే 3,000 కోట్లు వస్తాయి. సో తమరు 3,000, 30,000 చాలా వేల కలిపేశారమ్మా. ఆయన దగ్గర అన్ని డబ్బులు లేవు. సో శృతి 5,000లో ఉన్నావు, 500 రూపాయలు యాడ్ చేసుకున్నా. ఆస్కార్ విన్నర్ అయిన మ్యూజిక్ శృతి. A.R. Rahman. ఓకే, యువర్ ఆన్సర్ ఈస్ A.R. Rahman. My favorite music director. Yes, your favorite music director. I like it. I like you. So బజర్ ప్రెస్ చేసి తమరు A.R. Rahman అని ఆన్సర్ ఇచ్చారు నాకు. రైట్, 3 Oscar awards. సో నీ ఆప్షన్స్ ఏంటి? 3 ఆస్కార్స్ ఒకటి, A.R. Rahman ఒకటి. ఆవిడ ఆన్సర్లు ఆ 2 ఇచ్చారండి. చాలా తెలివైన ఆవిడ. సో ఇంతకీ నేను క్వశ్చన్ పూర్తి చేయలేదు. క్వశ్చన్ పూర్తి చేశాక ఆవిడ ఆన్సర్ కరెక్ట్ కాదో తెలుసుకుందాం. రైట్, ఆస్కార్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ A.R. Rahman తొలి సినిమా ఏంటి? నేనప్పుడు పుట్టలేదు. అప్పుడు నువ్వు పుట్టకపోతే ఆన్సర్ మాత్రం తెలియాలి కదా. నాకు తెలియదు కదా. యా, సో ఆన్సరే ఎంగరికి వాండ్రే వెరీ బ్యాడ్. A.R. Rahman's ఫస్ట్ ఫిలిం ఇస్ రోజా. ఎంతేనా అయింది కదా. సో 5,500 నుంచి 6,000కి వెళ్ళింది శృతి. ఖర్చు పెడితేనే ఇక్కడ గిఫ్ట్లు. ఓకే, 7th క్వశ్చన్, RMPగా నటించిన అల్లరి సినిమాలో హీరో అయిన నరేష్ ఆ సినిమాలో పేరేంటి? బెండప్పారావు RMP. బెండప్పారావు RMP. బెండప్పారావు RMP ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ చెప్పావు కాబట్టి నీ అకౌంట్లోంచి 500 రూపీస్ మైనస్. ఇక లాస్ట్ క్వశ్చన్ మిగిలిందండి. ఈ లాస్ట్ క్వశ్చన్కి ఎవరు సమాధానం చెప్తారో చూద్దాం. ఓకే శృతి, యూ కెన్ ట్రై. లాస్ట్ క్వశ్చన్, అతడు సినిమాలో షేవింగ్ క్రీమ్ తో బ్రష్ చేసుకున్న కమీడియన్ ఎవరు?
శృతి ఎవరా కమిడియన్? ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు. ఇంటికి బిర్యానీ తీసుకోండి, ఫ్రిడ్జ్ ఇవ్వండి. వెరీ గుడ్, వెరీ గుడ్. సో శృతి, నీ అకౌంట్ లోంచి 500 మైనస్. శృతి, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ది ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1. సో కంగ్రాచులేషన్స్ అమ్మా. బీభత్సాలు సృష్టించిన ఈ రఘుపతి అనే క్యాండిడేట్ 10,000 ఇస్తే అందులోంచి శాంతం 7,000 ఖర్చు పెట్టేసి 3,000 ఉంచుకున్నావు నాన్న. సో అతి తక్కువ డబ్బులు నీ దగ్గరే మిగిలే కాబట్టి, అండ్ ఎస్, యు ఆర్ ది ఎపిసోడ్ విన్నర్. కంగ్రాచులేషన్స్ రఘుపతి. సో రఘుపతి గారు, ఇప్పుడు మీరు ఇంత బీభత్సంగా ఆడారు కాబట్టి మీకోసం మా చంద్రముఖి హోమ్ థియేటర్ తీసుకురాబోతోంది. రఘుపతి, కంగ్రాచులేషన్స్. హోమ్ థియేటర్ గెలుచుకున్నావు కాబట్టి బీభత్సంగా సౌండ్ పెట్టుకుని సౌండ్గా ఉంటుంది. ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1లో ఈ రోజు ఒక వ్యక్తి చాలా సింపుల్ గా, చాలా ఈజీగా డబ్బుల్ని బాగా ఖర్చు పెట్టాడన్నమాట. అంత బాగా ఖర్చు పెట్టాడు కాబట్టి 0 దాకా వెళ్తాడు అనుకున్నాను. 0 దాకా వెళ్ళలేకపోయాడు. 0 దాకా వెళ్ళుంటే 1,00,000 ఇచ్చేవాడిని. ప్రస్తుతానికి గిఫ్ట్లతో సరిపెట్టుకున్నాడు. సో వెల్ ట్రైడ్, గుడ్ లక్. అండ్ మీరిద్దరు కూడా సూపర్ గా ఆడారమ్మా. ఆర్ఎస్ బ్రదర్స్ నేనే నెంబర్ 1లో వచ్చే వారం మరో ముగ్గురుతో మీ ముందుంటాను. అంటే ల్యాన్, సీ యూ, టాటా, బాబాయ్.